స్తోత్రాలు. మహాగణుడానికి స్తోత్రాలు. మహోన్నతుడా కృతజ్ఞతా స్తోత్రాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ ఇలా ఈ కుటుంబంలో చేరి ప్రార్థించి స్తుతించి గణపరచు భాగ్యం మాకందరికీ అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు, కృతజ్ఞత, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్న తండ్రి బాలకృష్ణ గారు, అలాగే తనకిచ్చినటువంటి అయ్యా ప్రభువా, అయ్యా కుటుంబం కొరకై నీకు స్తోత్రం నాయన. నీ కుమారుని బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, నీ సన్నిధిలో రక్షణ చేత అలంకరించండి, వాక్యము చేత బలపరచండి తండ్రి, స్తోత్రం. తను చేయి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే ప్రవీణ సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాను, బిడ్డను బలపరచండి, రక్షణ చేత అలంకరించండి, నీ చిత్తం తన పట్ల నెరవేర్చండి ప్రభువా. అలాగే జయశీల సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాను, కుమార్తెను బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో తన ఆశను మీరు నెరవేర్చండి, తన ఆలోచన సఫలపరచండి, నీ ఏర్పాటు తన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించినటువంటి కుమారుని కొరకై నీకు స్తోత్రం. కుమారుని దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి వయస్సు జ్ఞానమందు వృద్ధి పొందించమని ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. కుటుంబం పట్ల నీ చిత్తమంతయు నెరవేర్చండి. ఇలా సంఘముగా, సమాజముగా మేమందరం కూడి ఇలా ప్రార్థించడానికి కొంత సమయం నీ సన్నిధిలో గడపడానికి మీరిచ్చినటువంటి ధన్యత కొరకై నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఈ ముందున్న సమయం నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్కు చేత అయ్యా మాతో మా అందరితో మాట్లాడండి. ఈ సమయం అంతయు ప్రభువా మీ ఆత్మ నడిపింపు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కూడి ఉన్న మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ మరి వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి మీరిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి ప్రభు మనకి అర్థమయ్యే రీతిలో బోధించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో మీరు కుమారులై ఉన్నందున, మీరు కుమారులై ఉన్నందున, కుమారులు వేరు, కుమారులు కానివారు వేరు. కుమారులై ఉన్నందున. ఎవరికి కుమారులము? మనం ఎవరికి కుమారులము? మనందరము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. హల్లెలూయా. దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. మన తండ్రి ఎవరు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. పరలోకమందున్న మా తండ్రి అని అంటాం. అంటే మనందరి తండ్రి ప్రభువే. హల్లెలూయా. మనము కుమారులై ఉన్నందున, అంటే కుమారులకు ధైర్యం ఉంటది కదా, కుమారులకు హక్కు ఉంటది కదా, కుమారులకు అర్హత ఉంటది. కాబట్టి ఈ కుమారులు ఏమని పిలుస్తారట? నాయన అని పిలుస్తారట. తర్వాత తండ్రి అని పిలుస్తారట. హల్లెలూయా. మనము కుమారులమైతే ఏమని పిలుస్తాం? ఆయనను నాయన అని పిలుస్తాం, తండ్రి అని పిలుస్తాం. హల్లెలూయా. ఈ రోజున తండ్రి అని పిలవగలుగుతున్నాం.
నాయనా అని పిలవగలుగుతున్నాం. కారణం ఏంటంటారు? ఎందుకు తండ్రి అని పిలిచే అధికారం మనకి ఎలా కలిగింది? స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు తన రక్తాన్ని లోకంలో మన కొరకు చిందించాడు. తన రక్తము చేత మనలందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. మునుపు మనందరము దూరస్తులమై ఉన్నప్పుడు పరదేశులుగా బ్రతుకుతున్నప్పుడు అలాంటి మనల్ని తన రక్తము చేత కుటుంబీకులుగా మార్చాడు. ఎవరైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా కుమారులయ్యే అధికారం ఇవ్వబడుతుంది. కుమారులయ్యే అధికారం దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఇంతకు ముందు మనకు అలాంటి పిలిచే అధికారం లేదు, కానీ దేవుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన దగ్గర పిలిచే అధికారాన్ని మనకిచ్చాడు. ఏమని? నాయనా అని పిలిచే అధికారం మనకుంది. తండ్రి అని పిలిచే అధికారం మనకుంది. మనకెవరు మధ్యవర్తి లేరు. ఇంతకు ముందు మధ్యవర్తులు ఉండేవారు, యాజకులు ఉండేవారు, ప్రవక్తలు ఉండేవారు. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే, ప్రజలు ఏదైనా దేవునికి చెప్పాలనుకుంటే మొదట ఆ మధ్యవర్తులకు చెప్పాలి. ఆ తరువాత ఆ మధ్యవర్తులు వెళ్ళి మన పక్షమున దేవునికి చెప్పేవారు. కానీ ఇప్పుడు దేవుడు అలాంటి స్థితి మనకి ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే, ఎవ్వరు మధ్యవర్తిగా ఉండి చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా మనమే డైరెక్ట్ గా మోకరించి, లేక కూర్చుని, లేకపోతే మన స్థితిని బట్టి డైరెక్ట్ గా దేవునితో మనం మాట్లాడొచ్చు. తండ్రి అని పిలవచ్చు, నాయనా అని పిలవచ్చు. హల్లెలూయా. ఎందుకు అనంటే మనం కుమారులము కదా. దేవుడు మనల్ని ఎలా చేశాడు? కుమారులుగా చేశాడు, కుమార్తెలుగా చేశాడు. దేవుని ఇంటిలో మనం వారసులం. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళము? వారసులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను చెప్పి ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. మనందరికీ తప్పిపోయినటువంటి కుమారుని గురించి తెలుసు కదా. తప్పిపోయినటువంటి కుమారుడు అని చాలా సార్లు వింటాం. తప్పిపోయిన కుమారుని ఈ యొక్క చరిత్ర, ఆ కథ ఎక్కడుంది? లూకాసు వార్తలో ఉంది. ఎన్నో అధ్యాయములు ఉంది? 15వ అధ్యాయంలో ఉంది. ఎన్నో వచనం నుండి ప్రారంభమవుతుంది? స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం నుండి స్టార్ట్ అవుతుందట. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదివితే ఆ వచన భాగాల్లో రాయబడిన సంగతులు కొన్ని మనం ధ్యానించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. స్తోత్రం, హల్లెలూయా. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు, చిన్న కుమారుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు కదా. దూరదేశంలో ఉన్నాడు, వేరొక ప్రాంతంలో ఉన్నాడు. అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. అన్ని పోగొట్టుకున్నాడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, విలువను పోగొట్టుకున్నాడు, తన దగ్గరున్నటువంటి డబ్బును పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. ఎక్కడో దూర ప్రాంతంలో దిక్కులేని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో దిక్కులేని వారు ఎవరు? దిక్కులేని వారు అని అంటే ఎవరినంటాం మనం? తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, ఏ బంధువులు లేనటువంటి వారిని, ఎవరు ఏ ఆశ్రయము లేని వారిని ఏమని పిలుస్తాం? దిక్కులేని వాళ్ళు అని పిలుస్తాం. వీళ్ళు దిక్కులేని వాళ్ళు అని. హల్లెలూయా. తండ్రి, తల్లి ఎవరు లేనటువంటి వాళ్ళని దిక్కులేని వారు అని పిలుస్తాం.
అయితే ఈయనకు అందరూ ఉన్నారు. తండ్రి ఉన్నాడు, సహోదరుడు ఉన్నాడు, పెద్ద బంగ్లా ఉంది, గొప్ప ఆస్తి ఉంది. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎలా బ్రతుకుతున్నాడు? దిక్కులేని వాడిగా బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది దిక్కులేని వారిగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? బంధువర్గం ఉంది, కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు అందరు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెండ్రు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఎలా బ్రతుకుతున్నారట? దిక్కులేని వారిగా బ్రతుకుతున్నారట. కారణం ఏంటంటే, ఎవరి జీవితంలో వాక్యం లేదో, ప్రభువు లేడో, ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో, ప్రభువును స్వీకరించలేదో, వాళ్ళందరూ కూడా ఎవరితో సమానమట? దిక్కులేని వారితో సమానమట. హల్లెలూయా. ఈయన అందరున్నారు గాని దిక్కులేని వాడిగా ఒక చోట పరుండి ఆకలి తీర్చుకునే పరిస్థితి కూడా అతనికి లేదు. చివరికి పందుల పొట్టు తింటున్నాడట. ఏం చేస్తున్నాడు? పందుల పొట్టు తింటున్నాడట. అవి కూడా మిగులుతలేడట ఆకలి తీర్చుకుందామంటే. ఆ పందులు గబగబా తినేస్తున్నాయి. అదైనా తిందామనంటే అది కూడా లేకుండా పోయిందట. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడట. ఉండి ఆ స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఒక ఆలోచన చేశాడట. ఏమని? అయ్యో, నా తండ్రి ఇంట చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళు కూడా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో లేరు కదా. నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు, జీతగాళ్ళు కూడా నాలాంటి స్థితిలో లేరు కదా. నాకెంత దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది, నేను ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నానో. నా తండ్రిని విడిచిపెట్టడం వలన, నా తండ్రికి దూరం అవడం వలన నాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది కదా అని తనలో తాను బాధపడ్డాడు, ఏడ్చాడు. హల్లెలూయా. తన స్థితిని గ్రహించాడు అన్నమాట. తండ్రి లేకపోతే ఏమవుతుంది? తండ్రి దగ్గర లేకపోతే ఏమవుతుంది? తండ్రికి దూరంగా వస్తే ఏమవుతుంది అని తన స్థితిని గ్రహించాడు. తన పరిస్థితిని ఆలోచన చేసి ఏడ్చుకుంటూ తన మనసులో ఒక మాట అనుకున్నాడట. ఏమని? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట, స్తోత్రం, హల్లెలూయా, నేను పాపము చేశాను అని అంటున్నాడు. ఏం చేశాడట? పాపము చేశాను. ఆయన చేసిన పాపం ఏమిటి? తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవడం. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయి ఆస్తి తీసుకుని వెళ్ళడం, వెళ్ళిన తర్వాత చెడు అలవాట్లకు అలవాటు కావడం, దుర్వ్యాపారాన్ని చేయడం, వ్యర్థమైనటువంటి స్నేహితులను కలుపుకోవడం, ఇష్టానుసారంగా బ్రతకడం అతను చేసినటువంటి పాపం. ఆయన అంటున్నాడు, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. హల్లెలూయా. నిజానికి ఎవరికి విరోధంగా పాపం చేశాడు ఆయన? ఎవరిని ఆయాస పెట్టాడు? ఒక తండ్రినే కదా ఆయాస పెట్టాడు. ఒక సేవకుడిని కదా ఆయాస పెట్టాడు. ఈ రోజుల్లో ఒక సేవకుడు మన నుంచి ఆయాసపడుతున్నాడంటే, ఒక తండ్రి మనల నుంచి ఆయాసపడుతున్నాడంటే మనం ఎవరిని బాధ పెడుతున్నట్టు? అంటే ఒక నాయన దగ్గర, ఒక కుటుంబం దగ్గర పాపం చేశామని అంటే మనం ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? పరలోకానికి విరోధముగా పాపం చేసినట్టే. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, పరలోకమునకు విరోధముగా పాపం చేశాను. పరలోకానికి, నీ దగ్గర విరోధముగా నేను పాపము చేశాను. ఇక్కడ ఒక్కటే కాదు నేను చేసింది పొరపాటు. కేవలం నిన్ను మాత్రమే నేను బాధ పెట్టలేదు, పరలోకాన్ని కూడా బాధ పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఒక పాపి రక్షింపబడితే పరలోకములో దేవదూతలు సంతోష గానాలతో సంబరం చేసుకుంటారట. అదే ఒక పాపి నశించిపోతే పరలోకములో ఆనందం ఉంటుందా? అందుకే అంటున్నాడు, పరలోకమునకు నేను విరోధముగా పాపము చేశాను. హల్లెలూయా అనుకుంటున్నాడు అన్నమాట మనసులో. ఏమనుకుంటున్నాడు? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. ఆయన మనసులో అనుకుంటున్నాడు ఏమనంటే, ఈ పాపం చేశాను కాబట్టి నీ కుమారుడును అనిపించుకోవడానికి
నాకు యోగ్యత లేదు, నీ కుమారుణ్ణి పిలుచుకునేటటువంటి యోగ్యత నాకు లేదు, అర్హత నాకు లేదు. కాబట్టి కేవలం అయ్యా నీ పనివారిలో ఒకటిగానైనా సరే నేను ఉంటాను అని అందామనుకుంటున్నాడట మనసులో. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడు? వినాలి ఈ మాట. స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందు అతను హక్కుదారుడే, ఇంతకు ముందు ఆయన వారసుడే. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? పొరపాటు చేయడం వల్ల, తప్పు చేయడం వల్ల, ఆయన పాపము చేయడం వల్ల, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన కారణం చేత వారసుడుగా ధైర్యముగా ఉండాల్సినటువంటి వాడు ఏమనుకుంటున్నాడండి? అయ్యా కనీసం నీ పనివారిలో ఒకటిగానైనా నన్ను చేర్చుకో. ఆమేన్. హల్లెలూయా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ప్రేమామయుడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు దయాదాక్షిణ్యములు కలిగిన వాడు. మన దేవుడు శాంతమూర్తి. మన దేవుడు దీర్ఘశాంతము కలిగినోడు. మన దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన సమర్థుడైన. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా దూరంగా ఉండి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా ఆయనను దూరంగా చేసుకుని మాట్లాడేటటువంటి అలాంటి స్థితికి రావాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన ఎంత దయ కలిగిన వాడంటే, ఎంత కృప కలిగిన వాడంటే, ఆఖరికి దిగజారిపోయినటువంటి, మురికితో ఉన్నటువంటి, దీన స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా ప్రేమించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రేమించే దేవుడు మనకున్నాడు. దయ చూపే దేవుడు మనకి ఉన్నాడు. మన మీద కనికరపడే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం వెనక ఉండాలి? ఎందుకు మనం ఆలోచన చేయాలి? మన దేవుడు దూరంగా ఉండి ఆలోచన చేసేటట్టుగా మన స్థితి నుంచి లేడు. హల్లెలూయా. నువ్వు పాపం చేసావు కాబట్టి దూరం ఉండరా అనేవాడు కాదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి దూరంగా నిలబడు అనేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైనప్పటికీ, ఆయనలో ఏ పాపము లేనప్పటికీ దూరంగా ఉండు అనే దేవుడు మన దేవుడు కాడాయన. స్తోత్రం. ఎందుకంటే అంత దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అంత చక్కగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా మెల్లగా స్తోత్రం. హల్లెలూయా. మీరు మరీ గట్టిగా చెప్పేస్తున్నారు. మీరు పరలోకానికి వినబడగలదు అంత గట్టిగానే. అమ్మో. హల్లెలూయా. స్తోత్రం. మన దేవుని గొప్పతనాన్ని అప్పుడు ఎలక్షన్ వచ్చే సంవత్సరం ఈ డిసెంబర్లో వస్తున్నాయంట. అప్పుడు నాయకుడు వచ్చిన అనుకోండి, అప్పుడు ఎట్లా కేకలేస్తారు వాళ్ళు? ఫలానా ఆయనకి ఎంత గొప్పవాడు. ఇప్పుడు చూడండి ఎంత గట్టి వచ్చిందో. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటోడట? అరే తప్పు చేసావు, దూరం నిలబడు, అక్కడ నిలబడు, నీవు అసలు ఇక్కడికి వచ్చేటానికి అర్హుడవు. అలా త్రోసివేసిన దేవుడు మాత్రం కాడు. మా వ్యభిచారం చేసినవా, దూరం నిలబడు, నీలాంటి పాపిన దగ్గరికి వచ్చే అర్హత లేదు అనేటోడు మన దేవుడు. ఎలాంటి వాళ్ళనైనా ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ సందర్భాన్ని చూడండి. అన్ని ఘోరమైన పాపములు చేసినటువంటి వ్యక్తి తన హృదయములో ఆలోచన చేస్తే ఆయన అనుకొని లేచి నడుచుకుంటూ వస్తున్నాడట. తండ్రి దగ్గరికి వచ్చి, నాయనా మరి ఇట్లా పొరపాటు అయింది నాయన, మరి ఏదో జరిగిపోయింది నాయన, చూడు నాయన, నన్ను పనోళ్ళలాగా నన్ను పెట్టుకో, ఆస్తి లేదు ఏం లేదు అని ఏమన్నా మాట్లాడా? తండ్రి దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడలే. ఫస్ట్ జరిగిన సంగతి ఏంటంటే, మాట్లాడక ముందే తండ్రి చేసిన పని ఏంటంటే, చిన్న కుమారుడు నోరిప్పక ముందే తండ్రి చేసిన పని ఏంటంటే, ఆయన దూరము నుండి పసిగట్టాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి పసిగట్టాడు? దూరం నుంచి చూశాడంట తండ్రి. తండ్రికి తెలుసు ఈయన నా దగ్గరికే వస్తున్నాడంట. ఏమండి? ఏం తెలుసు?
హల్లెలూయా. మీరు ఎక్కడికి వస్తున్నారో దూరం నుంచి చూస్తే తెలుస్తుంది అన్నమాట. దూరం నుంచి చూస్తే మీరు ఎక్కడికి వస్తున్నారు అనేది అర్థమైపోతుంది. హల్లెలూయా. తండ్రి కుమారుణ్ణి దూరం నుంచి చూశాడట. చూసి ఆయన మనసును గ్రహించి ఈ కుమారుడు నా దగ్గరకే వస్తున్నాడు. హల్లెలూయా. మన మార్గం ఎటువైపు? మనం ఎటు వెళ్తున్నాం? ఆయన వైపే వెళ్తున్నామా? ఆయన ఇంటి వైపే వెళ్తున్నామా? ఆయన ఇంటి వైపే వెళ్తే ఆయన మనల్ని ఖచ్చితంగా గుర్తుపడతాడు. హల్లెలూయా. మనకంటే ముందు ఆయనే నా దగ్గరికి వచ్చి ఆహ్వానిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందంటారా? ఈ లోకములోనే కాదు, పరలోకమునకు వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళక ముందే దూరముగా ఉండగానే నా దగ్గరకు వచ్చి ఆయన నన్ను ఆహ్వానించి తీసుకుని వెళ్తాడు. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. అంత ప్రేమ ఆయనకి. దూరము నుండి కొడుకును చూసి ఆయన రావడం కాదు, నేనే వాడి దగ్గరికి పరుగు నిలిపాడంటండి. హల్లెలూయా. ఎంత ప్రేమో చూడండి. అందుకే మనము నాయన తండ్రి అని పిలిచే అర్హతను పొందుకున్నాం. తండ్రి అని పిలవచ్చు. హల్లెలూయా. దూరం నుండి ఆయన చూసి పరుగున వెళ్ళి, అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, జుట్టు మురికి బాటల్లో, స్నానం లేదు, ఆకలి, ఎండిపోయిన నక్కలాగున్నాడు, మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. చూడడానికి ఎలా ఉన్నాడంటే అసహ్యంగా ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి పరుగును వెళ్ళి అమాంతం మెడ మీద పడ్డాడట. హల్లెలూయా. ఏం చేశాడంటండి? ఏం చేశాడంట? జాడిస్ తన్నాడా? మరి తన్నాడు అన్నట్టు అంటే ఫీలింగ్ మీది. తన్నేశాడు, ఎంత పని చేశాడు అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. ఏం చేశాడంట? అందుకనే నేను అంటాను, అది రావాలి మన లోపల నుంచి. నేను ఎప్పటి నుంచి అదే కోరుతాను. అది రావాలా? నేను చెప్తే చప్పలు కొట్టండి అంటే చప్పలు కొట్టడం, స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చెప్పడం కాదు. అది ఆటోమేటిక్ గా లోపల నుంచి వచ్చి అలా. హల్లెలూయా. దూరం నుంచి చూసి ఏం చేశాడట? పరుగును వెళ్ళిపోయాడంట. తండ్రి పరుగును వెళ్ళి, అరే తిన్నవా, తాగినవా, ఏం చేసినావు? ఆయన ఏమైనా మాట్లాడతాడా? నేనేమైనా మాట్లాడతాను? మాట్లాడలేవు. అమాంతం ఆయన మీద పడి కౌగలించుకున్నాడంట. ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. నా మీద అంత ఇష్టం ఆయనకి, నేనంటే అంత ప్రేమ ఆయనకు. నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమిస్తాడు ఆయన. నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నన్ను ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమించి నా మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. తన ఇంటికి తీసుకుని వెళ్తున్నప్పుడు చెప్తున్నాడు చిన్నోడు. అప్పుడు చెప్తున్నాడు, నాయనా నేను నిజంగా పొరపాటు చేశాను నాయనా, నాకు ఆలోచన రాలేదు నాయనా, ఇంత మంచి తండ్రిని నేను పోగొట్టుకున్నానయ్యా, ఇంత ప్రేమ చూపిస్తావని నేను ఊహించలేదు, ఇంత ప్రేమ కలిగిన తండ్రిని నేను ఎలా వదిలిపెట్టానో. హల్లెలూయా అని మాట్లాడుతూ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారండి? హల్లెలూయా. తండ్రి ఉండే స్థలంలోనికి వెళ్ళాడు, దేవుని ఉండే స్థలంలోనికి వెళ్ళాడు, ఆయన సన్నిధికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఆయన సన్నిధికి వెళ్ళారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వారసుడా, బానిసనా? ఎవరండి? ఇప్పుడు దేవుడు మనల్ని బానిసలుగా చూస్తాడా, వారసులుగా చూస్తాడా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు ఎప్పుడు బానిసలుగా మాత్రం చూడడు. ఎలాంటి పొరపాటు చేసినా మనం బానిసలము కానే కాదు. మనం ఎవరమట? కుమారులమైతే ఆయన తోటి వారసులం అన్నాడు. హల్లెలూయా. మనం ఎవరమట? మొదట కుమారులం. మనం ఎవరమట? వారసులమట. ఆమేన్. ఎవరికి వారసులం? మనం తండ్రి ఆస్తికి వారసులం, పరలోకమునకు వారసులం, పరమ తండ్రికి వారసులం. మనం ఈ రాజ్యం అంతా కూడా మనదే. మనం దేవుని వారసులం. హల్లెలూయా. దేవుని వారసత్వాన్ని దేవుడు మనకి
ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే కుమారుడిని ఇంట్లోనికి తీసుకొచ్చి ఏమేం చేశాడట? తన దాసులను పిలిచాడట, తన పని వారందరినీ పిలిచి, అయ్యా మొట్టమొదటిగా ఈయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వండి. హల్లెలూయా. వస్త్రం గురించి, ఉంగరం గురించి, చెప్పుల గురించి ఒక రోజున నేను మందిరంలో చెప్పాను కదండి. హల్లెలూయా. మొట్టమొదటి ఏం తీసుకొచ్చాడట? వస్త్రం కావాలి ఈయనకు. ఈయన వస్త్రములు ఏమైపోయాయి? మురికైపోయినాయి. రక్షణ వస్త్రం మురికైపోయింది. వచ్చిన రక్షణను పోగొట్టుకున్నాడు, రక్షణలో దిగజారిపోయాడు, వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే మొట్టమొదట ఈయనకు రక్షణ అవసరం. హల్లెలూయా. ప్రతి మనిషికి ఏం అవసరం? రక్షణ అవసరం. ఆయన వాక్యం చెబుతుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మనల్ని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదట మన అవసరతను ఏం చేస్తాడంటే, మన అవసరతను ఏం తీరుస్తాడంటే, ఏమిటి మన అవసరత? రక్షణ. హల్లెలూయా. రక్షణ వస్త్రం కావాలి. వస్త్రం శుభ్రంగా ఉండాలి. వస్త్రం లేకపోతే నా కుమారుడు ఎలా కనబడతాడు? దిగంబరుడుగా కనబడతాడు, మురికి బట్టలతో కనబడతాడు, చిరిగిపోయిన బట్టలతో కనబడతాడు. నా కుమారుడు దిగంబరుడుగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. నా కుమారునికి ఏం కావాలి? రక్షణ కావాలి. అంటే రక్షణ లేని వారందరూ ఎవరితో సమానమట? చెప్పరు. రక్షణ లేని వారందరూ దేంతో సమానం? పట్టు వస్త్రములు వేసుకున్నప్పటికీ దిగంబరులతో సమానం. ఆత్మ సంబంధంగా మనందరము, దేవుని పేరు పెట్టబడిన మనందరము రక్షణ పొందాల్సిందే. హల్లెలూయా. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నేను మరలా ఒక మాట గుర్తు చేస్తాను. కొర్నేలి ఉన్నాడు కదా, నిన్న మొన్న గుర్తు చేసుకున్నాం. కొర్నేలి ఉన్నాడు కదా. కొర్నేలి ప్రతిరోజు ఏం అలవాటు ఉండేనట్ట? ప్రార్థన చేస్తాడు 3 గంటలు. కుటుంబంతో కలిసి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరితో మాట్లాడతాడు? దేవునితో మాట్లాడతాడు కదా. దేవునితో మాట్లాడతాడు. దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడతాడు. ఆయనకు బాప్తిస్మం అవసరం అంటారా? బాప్తిస్మం అవసరం అంటారా? దేవదూతని మాట్లాడుతుండండి, రోజు మోకరించి ప్రార్థన చేస్తాడండి. ఆయన దగ్గర ఎలాంటి పొరపాటు లేదండి, ఆయన దగ్గర ఏం తప్పు లేదండి అసలు. అలాంటి వాడు దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు చెబుతున్నాడు, అయ్యా ఇంత భక్తి పరుడవే, మంచి పరుడవే, గాని నీకు ఒక లోటు ఉంది. ఆ లోటు తీరాలంటే ఒక పాస్టర్ గారిని పిలుచుకో, వాక్యం చెప్తాడు, నీకు బాప్తిస్మము ఇస్తాడు. హల్లెలూయా. బాప్తిస్మం పొందు, రక్షణ పొందు. నీవు దేవదూతతో మాట్లాడినా ఒకవేళ ఆ పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోలేవేమో, కనుక రక్షణ పొందు. హల్లెలూయా. నపుంసకుడు దేవాలయానికి రావడం వెళ్ళడం జరుగుతుంది కదా. ఎవరండి? నపుంసకుడు ఒక ఆయన, ఐగుప్తు కందాకే క్రింద అధికారిగా ఉన్నటువంటి ఆయన యెరూషలేమునకు వస్తాడు, వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన బైబిల్ చదువుతాడట. వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఏం చేస్తాడట? వాక్యం చదువుతాడట. ప్రయాణంలో వాక్యం చదువుతాడట. హల్లెలూయా. ఎంత మంచి అలవాటు కదా, ఎంత మంచి అలవాటు. వాక్యం చదువుతున్నప్పటికీ కూడా ఆయనకి ఏం అవసరం? రక్షణ అవసరం. అందుకనే ఫిలిప్పు గారిని పంపించాడు. ఫిలిప్పు, పరిగెత్తుకుని వెళ్ళు, రథాన్ని పట్టుకో, ఆయనను పట్టుకో, ఆయనతో మాట్లాడు. మార్గ మధ్యంలోనే వాక్యం సంభాషణ నడుస్తుంది. అయ్యా మన కొరకు ఆ పరమ తండ్రి లోకానికి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, శ్రమ అనుభవించాడు, మన పాపముల కొరకై ఆయన బలి అయిపోయాడు. ఈ రోజున ఎవరమైతే రక్షణ పొందుతామో, బాప్తిస్మం పొందుతామో, మనల్ని దేవుని బిడ్డలుగా మార్చుకుంటాడు అని ఎప్పుడైతే ఫిలిప్పు గారు నపుంసకుడికి చెప్పాడో, వెంటనే నపుంసకుడు అంటాడు, రథమాపే, ఇంటికి కూడా వెళ్ళకలేదు, ఇక ఐగుప్తు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, రథమాపే. ఇక ఇక్కడ నీళ్లున్నాయి,
ఇక్కడ నీళ్లున్నాయి, ఇప్పుడే బాప్తిసం పొందుతాను, ఏమైనా ఆటంకమా? హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడు? ఇప్పుడే బాప్తిసం పొందుతాను, ఏమైనా ఆటంకమా? స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు దిగి వెళ్ళి బాప్తిస్మం పొందారు అక్కడనే, మార్గ మధ్యంలోనే. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ అంత ప్రాముఖ్యమైనది, రక్షణ అంత ముఖ్యమైనది. హల్లెలూయా. అసలైన దానిని వదిలిపెడితే రక్షణ మన జీవితానికి ఒక విలువను ఇస్తుంది, పరలోకానికి వారసులుగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఏం తొడిగించారట? ప్రశస్తమైన వస్త్రాన్ని. నా ఇంట్లో ఉన్నవాడు ఎలా ఉండాలి? ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వాడిగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలట? వినండి, ఎలా ఉండాలంటే మంచి దుస్తులు వేసుకోవాలి. ఎక్కడ? నా ఇంట్లో ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు లాగా ఉండకూడదు. నా ఇంట్లో ఉన్నోళ్ళు బయట తిరిగేటటువంటి వాళ్ళ లాగా ఉండకూడదు. నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? విలువైన వారిగా ఉండాలి. ఆమేన్. దేవుడు మన బ్రతుకుల్ని ఎలా మారుస్తున్నాడు తెలుసా? దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే, ఏదో చింపురు బట్టలు ధరించుకుని ఒక పిచ్చోన్లాగా, ఏదో రోడ్ల మీద తిరిగేటోన్లాగా, ఏదో ఒక రకంగా బిచ్చగాడిలాగా ఉండాలని మన దేవుడు కోరడు. హల్లెలూయా. ఒక దేవుడిని నమ్మినటువంటి పిల్లలు ఎలా ఉండాలని ఆయన కోరతాడంటే, ఒక మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని తన కుటుంబంలో అందంగా కనిపించాలని ఆయన కోరతాడు. హల్లెలూయా. విలువైన వారిగా కనిపించాలని ఆయన కోరతాడు. ప్రశస్త వస్త్రాన్ని ధరించండి. తర్వాత ఏం పెట్టండి? ఉంగరం. ఉంగరం దేనికి సాదృశ్యం అన్నాం? అధికారం. అధికారం. హల్లెలూయా. అన్ని పోగొట్టుకున్నాడు ఆయన. బట్టలు పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఉంగరాన్ని పెట్టండి అంటే ఇంట్లో మొత్తం నీకు అధికారం ఉంది, ఈ ఇంటి మీద నీకు అధికారం ఉంది. హల్లెలూయా. ఉంగరం పెట్టు, అధికారం ఇచ్చాడు. తరువాత ఇంకోటి ఏం చెప్పాడండి? చెప్పులు. కాళ్లకు చెప్పులను తొడిగించండి. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెబుతున్నాను, బానిసలకు కుమారులకు. బానిసలు వేరు, కుమారులు వేరు. కుమారులు యజమానులు చెప్పులు ధరించొచ్చు, కానీ బానిసలు మాత్రం చెప్పులు ధరించడానికి వీలు లేదు. చెప్పులు లేకపోతే వాడు దేంతో సమానం? బానిసతో సమానం. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లోనికి ఎలా రావాలనుకున్నాడు ఆయన? నా ఇంట్లో ఎక్కడో పనిలాగా నన్ను మూలను కూర్చోబెడితే, తిండి పెడితే చాలు, ఏదైనా చిన్న పని చేసుకుంటా బతికేస్తానంటే, ఆయన ఏం చేశాడంటే ఇంట్లోనికి తీసుకొచ్చి ఇంటి అధికారాన్ని మొత్తం ఇచ్చేశాడు. కాళ్ళకు చెప్పులేసేయండి అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈయన బానిస కాదు. ఎవరు? ఈయన బానిస కాదు, ఈయన స్వతంత్రుడు. హల్లెలూయా. ఈయన ఎవరు? స్వతంత్రుడు. ఈ ఇంటి మీద మొత్తం అధికారం ఈయనకు ఉన్నది. ఈయన స్వాతంత్రం పొందినవాడు. హల్లెలూయా. ఈయన వారసుడు అన్నాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఈ రోజున స్తుతిస్తున్న మన దేవుడు, ఈ రోజున భక్తి చేస్తున్నటువంటి మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అండి. హల్లెలూయా. చెప్పులు తొడగండి, ఈయన వారసుడయ్యా. ఈయన మన ఇంటికి స్వాతంత్రం పొందినటువంటి వాడు. ఒక కుమారుడు ఎంతనో ఈయనంతే. ఆయనకి ఈయనకి ఎలాంటి వ్యత్యాసము లేదు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగినోడు అండి ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఏమాత్రమును త్రోసివేసే దేవుడు కాదు. ఆమేన్. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏం చేస్తాడు? ఆయన హత్తుకుంటాడు, కౌగలించుకుంటాడు. ఎంతటి ఘోర పాపులనైనా, ఎంతటి అసహ్యమైన జీవితాన్ని జీవించిన వారిని దేవుడు ఏం చేస్తాడట? హత్తుకుని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి జాలి, దయ, కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన దేవుడు కోపపడి అందరి వల్లే దూరం చేసి వెలివేసే దేవుడు కాదు. మనల్ని మరణానికి అప్పగించే దేవుడు కాడు. హల్లెలూయా. నీవు చేసిన పాపానికి నీవు చచ్చిపోవాలి అనేవాడు మాత్రం కాడు. నీకు శిక్ష పడాలి అనేవాడు కాడు. ఏమాత్రమును శిక్ష విధించకుండా అటన్నిటినీ కూడా పరిహారం చేసి తన ప్రేమను దేవుడు
వెల్లడి చేశాడు. హల్లెలూయా. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులై లోకాన్ని ప్రేమించాడు అని అంటే నన్ను నిన్ను మనందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. అలాగని ఎవరు పరిశుద్ధులం కాదు, నీతిమంతులం కాదు. పుట్టుకతోనే మనందరం పరిశుద్ధులం అయిపోయి పరిశుద్ధంగా బ్రతకలే. అందరం పొరపాటు చేసిన వాళ్ళమే, అందరము పాపం చేసిన వాళ్ళమే. కానీ ఆయన కృప చేత పాపమంతటిని పరిహరించి ఆయన మనల్ని ఎలా మార్చాలనుకున్నాడు? పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గలతీ 4:6-7 వచనాలు మరొకసారి చదివి ముగించుదాం. మరొకసారి చదువుదాం. గలతీ 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టేటటువంటి తన కుమారుని ఆత్మను మనకి అనుగ్రహించాడు. తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించి, కాబట్టి ఇక మనము దాసులము కానే కాదు. హల్లెలూయా. మనం ఎవరం కాదట? దాసులం కాదు. అమ్మా అయ్యా చూడు నన్ను కనుకరించు భిక్షం అన్నట్టుగా, దేహి అనేటట్టుగా మనము అవసరం. మనము దాసులము కాదు. హల్లెలూయా. మనం దాసులము కాదు, కుమారులము. హల్లెలూయా. ఎవరమంటండి? కుమారులం. ఎవరి కుమారులము? దేవుని కుమారులం. కుమారులమైతే దేవుని ద్వారా వారసులం. హల్లెలూయా. అంతటి ఆధిపత్యాన్ని దేవుడు మనకిచ్చాడు. వారసులం మనం. వారసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. స్వతంత్రులం మనం. ఆమేన్. స్వతంత్రులము, వారసులము, హక్కుదారులము, అన్నిటినీ స్వతంత్రించుకునేటటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే దాసులుగా ఉండకుండా, పనివారిగా ఉండకుండా, బానిసలుగా బ్రతకకుండా ప్రభువు దగ్గరకు వచ్చి అధికారాన్ని సంపాదించుకుందాం. హల్లెలూయా. దేవుని కుమారులుగా మార్చబడదాం, దేవుని కుమార్తెలుగా మార్చబడదాం. ఆయన ఇచ్చి స్వాతంత్రాన్ని పొందుకొని ధైర్యముగా సింహము వలె బ్రతుకుదాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యము కొరకై సిద్ధపడి అనునిత్యము ఆయనతో సహవాసం కలిగి మనందరం బ్రతుకుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఫలించినట్లుగా, దేవుడు బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు ప్రభువా. స్తోత్రం. లేమేన్ గారు ప్రార్థన చేస్తారు. కుటుంబము కొరకై, విత్తబడిన వాక్యము కొరకై ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. గడిచిన దినం మొదలుకొని నాయన ఈ రాత్రి వరకు నీ సన్నిధిలో నా తండ్రి ప్రభా నాయన సంగమంతా కూడుకొని నా ప్రభా నేను ఇప్పటి వరకు పాటలతోటి మహిమపరిచి నా తండ్రి ప్రభా చక్కటి వర్తమానంతో నాయన మేము వినిన్నాం నా తండ్రి. అది మా హృదయంలో పదిలపరుచుకొని నా ప్రభా నీకు సాక్షి బిడ్డలుగా, నీ కుమారులుగా నా తండ్రి, నీ అరచేతిలో నువ్వు చెక్కుకున్న బిడ్డలుగా నా తండ్రి ప్రభా నా దేవా నువ్వు తీర్చిదిద్దిన దేవుడవు నా తండ్రి. నీ ఆత్మలో నా తండ్రి ప్రభువా 100 ఆత్మలేని ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో విందవునని నీవు సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. నేనే మార్గమును సత్యమును జీవమును నీవు సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. ఈ లోకమందునైనా పరిపూర్ణమై నా తండ్రి నమ్మకమైన జీవితంతో నా తండ్రి నీ కృపలో నా తండ్రి నడిచే భాగ్యము దయచేయండి. ఈ లోకము శాశ్వతం కాదు, పరలోకం మాత్రమే శాశ్వతమని నీవు సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. ఈ లోకంలో నా తండ్రి ప్రభువా ఉన్నన్నాళ్ళు నా తండ్రి ప్రభువా నీకు విధేయత కలిగి నా ప్రభువా నీ మార్గంలో నా తండ్రి మేము నడిచేవారమై ఉండాలి. అవునైనా మేము సశక్తులుగా నాయన ఈ లోకమందు నా ప్రభువా జ్యోతుల వలె
నా తండ్రి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నా తండ్రి ప్రభా మేము వర్ధిల్లాలి నా తండ్రి. అవును నా తండ్రి ప్రభా, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నా ప్రభా నీ ప్రేమ అపారమైన తండ్రి. నీ ప్రేమను నాయన మేము వర్ణింపలేము నా తండ్రి. నా ప్రభా మా కోసం నీ కల్వరిలో నా ప్రభా నీ రక్తాన్ని చిందించి నా తండ్రి ప్రభా మరణించి తిరిగి మూడో దినమున లేచి మృత్యుంజయులలో లేచి నా ప్రభా పరలోకంలోకి ఎక్కిన దేవా నీ నామమున మేము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. సమస్తము దయచేయవాడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము నా తండ్రి పరలోక రాజ్యంలో నువ్వు స్తుతించబడుతున్న వాడవు నా తండ్రి. నీ కోసం కాదు నాయన మా కోసం మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీ గొప్ప దేవుడవు, రక్షకుడవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవు నా తండ్రి. ఈ లోకమందు నాయన అవును నా తండ్రి ప్రభా నా తండ్రి సత్యమైన మార్గంలో మేము నడుచుటకు నీ కృపను దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ సంఘమంతా కొడుకొని ఈ సమావేశంలో నా ప్రభా ఇప్పటి వరకు నీ వర్తమానం నైనా విని ఈ చెవున వదలకుండా మా హృదయంలో దాన్ని పదిలపరచుకొని జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. ఇచ్చిన గర్భఫలాన్ని దీవించి ఆశీర్వదించండి. తను జయించిన చేతి పనంతటిని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి నాయన. సంఘంలో వచ్చి ఇక్కడ మోకరించి నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నా ప్రభువా దినదినము నా ప్రభువా నీ ప్రార్థనలో నా తండ్రి అభివృద్ధి పొంది నాయన ప్రార్థన వీరులుగా దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి నాయన. నీ స్వార్థ చేత పట్టుకొని ప్రతి గృహమున తిరుగుచుండగా నా తండ్రి నీ సన్నిధి నీ కాపుదల నీ దూతలని కాపుదలగా ఉంచండి నా తండ్రి. అవును నా తండ్రి 40 దినములు నా ప్రభువా ఏ బిడ్డైతే నా తండ్రి ఉపవాసంతో నిన్ను ప్రార్థిస్తున్నదో వారితో మాట్లాడమని అడుగుతున్నాం నా తండ్రి. వారితో నా తండ్రి నువ్వు మాత్రమే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. వారిని దర్శించమని అడుగుతున్నాం నా తండ్రి. నా ప్రభువా సంఘంలో ఉన్న లోటుపాట్లన్నీ తీర్చివేయమని అడుగుతున్నాం నా తండ్రి. సంఘ పునాదులను సంఘ సరిహద్దులను అభివృద్ధి పాటలో నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి. అవును నా తండ్రి నీ దాసులు చేస్తున్న సేవ అంతటికి నా ప్రభువా నీ కృప చూపమని అడుగుతున్నాము నా తండ్రి. అవును నా తండ్రి ప్రభువా లేఖనములను నెరవేరినట్లు నా తండ్రి అలనాడు ప్రభువా నీ మాట మాత్రం సెలవిస్తే నాయన సమస్తము జరిగినని సెలవిచ్చిన దేవుడు నా ప్రభువా. సత్యమైన మార్గంలో నడుస్తున్న మా అందరికీ నీ కృప నీ సన్నిధి నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. ప్రభువా నీ చిత్తమైతే నా ప్రభువా మరొక పరిహారం నేను స్తుతించే కృప మాకు దయచేయమని మరి ముఖ్యంగా నా ప్రభువా ఈ గృహం చుట్టూ నీ కంచె నీ కాపుదల ఉంచి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ శాంతి సమాధానంతో నా ప్రభా గృహాలకు వెళ్ళే భాగ్యమును దయచేయమని యేసు నజరేయుడైన నామమున అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. రాజ్యం మాకు వచ్చును గాక. అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా అనుసరణ మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యం ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం, నెమ్మది ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘమంతటికి, ముఖ్యంగా బాలకృష్ణ గారు వారి కుటుంబానికి ఇచ్చిన కుమారునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.